మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు వైసీపీని వీడి జనసేన పార్టీ కండువ కప్పుకున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధిక సంఖ్యలో బాలినేని అభిమానులు వాళ్ళ పార్టీ శ్రేణులు అయితే కూడా బాలినేనితో నడిచేదాని కోసం సిద్ధమవుతున్నారు. ఇటువంటి తరుణంలో కూడా ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో కూడా మంగళగిరి కార్యాలయానికి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తున్న తరుణంలో మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు. బొమ్మనేని మురళి వారు మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మురళి గారు, గతంలో మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి కలుస్తున్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు. ఆయనతో పాటు మీరు నడిచేదానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మా రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది. ఎప్పటికి కూడా ఆయనతోటి మా ప్రయాణం ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా అందరితో బాగుంటాడు. ఏ పార్టీలో ఉన్నా కూడా సరే సహాయ సహకారం అందించడంలో చాలా గొప్ప మనసున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ గారి నా ఆధ్వర్యంలో గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఈరోజు జనసేన చేరడం కూడా మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఆయనతో పాటు కూడా మేము ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నిన్నటి వరకు పోటాపోటీగా ఉంది. అంటే మొన్న 2029లో వైఎస్ఆర్సీపీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం జరిగింది. అటు టీడీపీ నుంచి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అదే కూటమిలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరడం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి కొంతమంది పార్టీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి. దీన్ని ఎలా అధిగమిస్తారంటారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తి అయితే కాదు. అతను పార్టీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమాలను చూసిన తర్వాత కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మనస్తత్వం ఎలాంటిదో అందరూ తెలుసుకొని ఆయనతో కూడా ప్రయాణం చేస్తాడు. ఆయన కూడా ఒకటే చెప్తున్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూడా బాగుండాలి. అందరూ పార్టీ అధిష్టానం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఏం చెప్తే అది శిరసావహిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఈ జిల్లాలో తన సాయశక్తుల్లో తన వంతు కృషి చేస్తానని చెప్పి సభాముఖంగా చెప్పారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదు. అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ జిల్లాలో చెప్పగా తెలుసు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి చేరకముందే కోల్డ్ వార్ లాగా ఫ్లెక్సీల వివాదం అయితే దుమారు రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ వెలిసిన ఫోటో ఫ్లెక్సీలు తొలగించడం, నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు మటుకే చించివేయటం, ఇదంతా ఏ విధంగా చూడొచ్చుంటారు? ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రావటం ఇష్టం లేక కొంతమంది చేశారన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సానుభూతి కోసమే ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి మరొకటి ఉంది. అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు దీన్ని, వివాదాన్ని? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సానుభూతి కోసం ఏమీ చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట ఆ ఫ్లెక్సీని చించడం జరిగింది. ఇవన్నీ దృష్టిని కూడా కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇట్లా జరుగుతున్నది. కూటమికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అందరం సామరస్యంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కూటమి ఇదే విధంగా ప్రయాణం చేయాలంటే, భవిష్యత్తులో కూడా ఈ కూటమి విజయం సాధించాలన్నా అందరూ కలిసికట్టుగా పనిచేసి కూటమికి విజయాన్ని చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే కాదు, ఇప్పటి వరకు ఎడమొహం పెడమొహం ఉన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ ఇప్పుడు ఒకే వరలో రెండు కత్తుల్లాగా ఒకే స్టేజ్ని పంచుకోవాలి, ఒకే కార్యక్రమానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది కష్టాధ్యం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇది అసలు జరిగే అవకాశం ఉందంటారు? రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అవుతుంది, అసాధ్యం అనేది లేదు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువగా దారుణంగా మాట్లాడుకొని పోటీ చేసిన అభ్యర్థులు కూడా కలిసిపోయిన రోజులు మనం చూస్తున్నాము. ఇప్పుడున్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరో ఉండరు, తాత్కాలికమైన శత్రుత్వం ఉంటుంది తప్ప రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. కనుక పార్టీ అధిష్టానం, అటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ, ఇటు జనసేన అధిష్టానం కానీ, బీజేపీ అధిష్టానం కానీ అందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడి ఈ సమస్యలు లేకుండా సామరస్యంగా పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది మొత్తానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కండువ కప్పుకున్న ఇటువంటి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు టీకప్లో తుఫాన్ లాంటివి ఇవన్నీ సర్దుకుంటాయి. రానున్న రోజుల్లో కూటమి అభివృద్ధి కోసం, కూటమి గెలుపు కోసం అయితే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. జరిగిన పరిణామాలు మొత్తం కూడా మేమైతే దృష్టిలో తీసుకునే పరిస్థితి అయితే లేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అడుగుజాడలోనే మేము అభిమానులుగా కానీ, అతను శ్రేయభిలాషులు కానీ అతనితో మేము నడుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. విడిజినల్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.